హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే నేను ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు అనమాట. అవిసె గింజలతో నేను లడ్డు చేయబోతున్నాను. ముందుగా ఒక కప్పు అవిసె గింజలు తీసుకున్నాను, ఒక కప్పు బెల్లం తీసుకున్నాను, జీడిపప్పు బాదం పప్పు పావు కప్పు తీసుకున్నాను, నువ్వులు పావు కప్పు, కొబ్బరి పావు కప్పు, పల్లీలు పావు కప్పు, యాలకులు ఒక 4 తీసుకున్నాను. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలతో లడ్డు చేయడానికి కావలసిన పదార్థాలు. ముందుగా మనము ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఈ అవిసె గింజలు లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ అవిసె గింజల వల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఏంటి అని అంటే జుట్టు బాగా పెరుగుతుంది, తర్వాత హార్ట్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది అన్నమాట. తర్వాత ఎముకలు ఉంటాయి కదా, అవి స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది. తర్వాత దీంట్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ అవిసె గింజల్ని డైలీ తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు. ఇవి చిటపటలాడితే తీసి మనం వేరే బౌల్లో వేసుకోవాలి. ఇదే ప్యాన్లో మనం ఈ పల్లీలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీల వల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే రక్తహీనత అనేది తగ్గుతుంది, తర్వాత కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మాంసకృతులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, నోటి వాసన ఉంటుంది కదా, అది తగ్గిస్తుంది అన్నమాట. ఈ పల్లీలను మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన బౌల్లో పెట్టుకోవాలి. దీంట్లోనే మనము నువ్వులు లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చిటపట అంటే సరిపోతుంది. మనకు నువ్వులలో చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఇది హై బీపీని కంట్రోల్ చేస్తుంది, తర్వాత డయాబెటీస్ అనేది రాకుండా చేస్తుంది అన్నమాట. తర్వాత ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి ఈ నువ్వులు అనేవి బాగా ఉపయోగపడతాయి. ఈ కొబ్బరిని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరిని మనము జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ కొబ్బరి యూజెస్ ఏంటి అని అంటే కాల్షియము, ఐరన్, మెగ్నీషియం అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ కొబ్బరిలో. తర్వాత ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది కొబ్బరిలో. బీపీని కంట్రోల్ చేస్తుంది అని డాక్టర్లు కూడా నిరూపించడం జరిగింది. దీన్ని మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లో మనము జీడిపప్పు బాదం పప్పులను కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. ముందుగా పల్లీలు, తర్వాత ఎండు కొబ్బరి, ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటున్నా. దీంట్లోకే అవిసె గింజలు, తర్వాత నువ్వులు, తర్వాత యాలకులు అన్నమాట. యాలకులు కూడా వేసి మిక్సీ పట్టుకుంటున్నా. దీంట్లోకి జీడిపప్పు బాదం పప్పు కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకుంటున్నా. ప్యాన్ పెట్టి మనము ఈ బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక పావు కప్పు వాటర్ అయితే ఇందులో వేసేసుకొని కరిగించుకోవాలి బెల్లాన్ని. బెల్లం కరిగి జస్ట్ మనకు స్టిక్ అయ్యేలా తీగ పాకం వస్తే సరిపోతుంది. బెల్లము కరిగింది, జస్ట్ మనకి ఇలా స్టిక్ అయితే చాలు. స్టవ్ బంద్ చేసేయాలి. ఈ బెల్లం వాటర్ని జస్ట్ మిక్స్ చేసుకోవడమే. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆగి మనం లడ్డూలాగా చేసుకోవడమే. లడ్లు అయితే రెడీ అయ్యాయి. చూడండి, మీరు కూడా ట్రై చేయండి.
మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.